శ్రీకృష్ణదేవ గారి వర్ధంతి సందర్భముగా ఈరోజు కృష్ణా సర్కిల్లో గొప్పగా విగ్రహాన్ని గొప్పగా నిర్మించిన ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఈరోజు పూలమాలతో సత్కరించడం జరిగింది. ఎందుకంటే ఆయన మన ఆంధ్ర రాష్ట్ర తెలుగు భాషకు అత్యున్నతిగా పాటుపడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రాజులలో కేవలం శ్రీకృష్ణదేవరాయలు గారు మాత్రమే. ఈయనను ఎన్నో విధంగా ఈయనను అభినందిస్తారు. ఎందుకంటే ఈయన నడిపిన రాజ్యము ఇప్పుడు దాదాపు కూడా 600 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా ఆయన గురించి తలుచుకుంటున్నామంటే ఆయన పనిచేసిన విశ్వాసం కానీ ఆయన ఈరోజు తెలుగు బతికి ఉందంటే ముఖ్య కారణం శ్రీకృష్ణదేవరాయలు గారు మాత్రమే. ఎందుకంటే ఆయన 1909 నుంచి 29 వరకు కేవలం 20 సంవత్సరాలు ఒక గొప్ప చక్రవర్తిగా విజయనగరం సామ్రాజ్యం చక్రవర్తిగా ఆయన ఉండినారు. ఆ 20 సంవత్సరాల్లోనే ఆయన ఘటించిన కీర్తి 600 సంవత్సరాలు బతికిందంటే మీరు అర్థం చేసుకోగలరు ఆ గొప్ప చక్రవర్తి యొక్క ఎంత కృషి ఉందో ఈ తెలుగు లాంగ్వేజ్ డెవలప్మెంట్కి కానీ తెలుగు జాతి అభ్యున్నతికి కానీ. ఆయనని తలుచుకుంటున్నామంటే ఆయన స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో తెలుగుని ఇంకా అభివృద్ధి చేయాలా, ఆయన ఆశయాలను ఇంకా గొప్పగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు ప్లస్ వాసన్న గారు ఈరోజు మాకు కూడా అందరికీ చెప్పి వెంటనే మీరు ఎంతమంది ఉన్నారో అందరూ వెళ్ళాలి, ఎవరు కూడా మిస్ కాకూడదు, ఆయన గొప్ప వ్యక్తి, ఆయన గురించి ఎంత చెప్పుకుని తక్కువ కాబట్టి మీరు అందరూ వెళ్ళాలని ఆయన మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేమందరం వచ్చి ఈరోజు పూలమాల సత్కరించి మా వరకు మేము ఈరోజు ఆయన పైన గౌరవాన్ని చాటుకున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు కడప జిల్లా కడప టౌన్లో మా బలిజల ఆరాధ్య దైవము శ్రీకృష్ణదేవరాయలు వర్ధంతి సందర్భంగా ఈరోజు బలిజలు జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వచ్చి భారీగా నివాళులు అర్పించడం జరిగింది. మా ఆరాధ్య దైవం మా బలిజోళ్లకు ఇంటి దేవుడు. ఇప్పుడు జనరల్గా మనిషికి ఎలా ఇంటి దేవుడు ఉంటాడట, మా బలిజోళ్ళందరికీ ఇంటి దేవుడు శ్రీకృష్ణదేవరాయలుగా కొలుచుకుంటున్నాము. ఈయన చేసిన పనులు ఎప్పుడో 500 ఏళ్ళ కిందట చేసిన పనులే ఈరోజు ఉపాధి హామీ కానీ ఈరోజు ఇచ్చే పథకాలన్నీ కూడా అప్పుడు 500 కిందనే మా శ్రీకృష్ణదేవరాయలు పెట్టినారు. ఆయనకు ఎప్పటికీ మర్చిపోలేమని ఆయన్ను ప్రతిరోజు స్మరించుకుంటూ ఈ ఆంధ్రదేశ ప్రజలు ఎంతో ఆయన కొలుచుకుంటూ ఒక ఆరాధ్య దైవంగా కొలుచుకుంటూ ఆయనకి నివాళులు అర్పించుకోవడం ఈరోజు జనసేన తరపున చాలా ఆనందంగా ఉన్నది. ఈరోజు కడప టౌన్లో జనసేన తరపున నివాళులు అర్పించడం జరిగింది. ఇలాంటి నివాళంగా ఎన్నో చేయాలని, అలాగే రాళ్లతో కప్పబడిన రాయలసీమను రత్నాలసీమగాను మరి కరువు సీమను కూడా ఎన్నో వేల చెరువులు తవ్వించి సాగునీరుగాను తాగునీరుగాను రాయలసీమ సుభిక్ష ప్రదేశంగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు మహారాజు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆయన వర్ధంతిని కడప నగరంలో శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో ఈరోజు ఇంత అద్భుతంగా జరుపుకుంటామంటే నిజంగా సంతోషం. మరి కడప నగరంలో అనాది కాలంగా మరి శ్రీకృష్ణదేవరాయల జయంతి వర్ధంతులు కానీ పట్టాభిషేకాలు కానీ మరి బలిజ కాపు తెలగ ఒంటరులే ఎక్కువ సంఖ్యలో పాల్గొనేవాళ్ళు. ఈసారి ఈ వర్ధంతికి నిజంగానే అన్ని పార్టీలు ఏకమై ఈరోజు ముక్త కంఠంతో ఈరోజు వచ్చి శ్రీకృష్ణదేవరాయలు నిరాధులు పలుకుతున్నారంటే నిజమైన చక్రవర్తి విలువ ఈరోజు అందరికీ తెలిసింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా రావడం మరి శ్రీకృష్ణదేవరాయలని వర్ధంతిని ముఖమ్మడిగా నివాళులు అర్పించడం చూస్తే నిజంగా సంతోషంగా ఉంది. నిజమైన రాజు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు అంతర్లీనంగా అధ్యయనం చేసి మరి ఇటువంటి కరువు సీమను ఇటువంటి రాయలసీమను రత్నాలసీమగాను మరి సాగునీటి తాగునీటిగా తీర్చిదిద్దేటువంటి మహనీయుడు మా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. మరి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మరి ఇప్పుడు పాలించిన పాలకులు మరి ఈ దేశాన్ని అయితేనేమి ఈ రాష్ట్రాన్ని అయితేనేమి పేద ప్రజలుగానే ఉన్న సంపన్నుగా జరిగిపోతుంది. మరి ఇటువంటి రాజకీయ చతురత మరి పేదల పట్ల ఉన్నటువంటి ఆయన తీసుకున్న అంతర్లీన అధ్యయనాన్ని ఇటువంటి పాలకులు అందిపుచ్చుకొని వాటి శ్రీకృష్ణదేవరాయలు ఆనాడు ఆ పేద ప్రజల కోసం శ్రీకృష్ణదేవరాయలు ఆ పాలన చేస్తే ఈనాడు మా అధినాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరో శ్రీకృష్ణదేవరాయల పాలన తలపించే విధంగా సామాన్య ప్రజలకైతేనేమి మరి ఈ సాగునీటిలైతేనేమి మరి వాళ్ళందరికీ కూడా అంతర్లీనంగా అధ్యయనం చేసిన వ్యక్తి మహనీయుడు యావత్ భారతదేశం కీర్తించబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
ఆరాధ్య దైవంగా కొలిసే శ్రీకృష్ణదేవరాయలు వర్ధంతి ఈరోజు 496వ వర్ధంతి సందర్భంగా కడప నగరంలో దాసరి శివ, శివశంకర్, నాగేంద్ర అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా మన దక్షిణ రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయలు అనంతపూర్ నుంచి త్రివేంద్రం వరకు ఆయన పరిపాలించిన గుర్తు చేసుకోవాలి. ఆయన పరిపాలనలో ఆ రోజు కుంటలు, చెరువులు అన్నీ చేసి రాయలసీమని రత్నాల సీమగా చేసిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. ఈరోజు ఆయనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అధికారంగా వర్ధంతి జయంతి జరిపేవాళ్ళం. మరి ఇవాళ ఆ మహా వ్యక్తి మరి శ్రీకృష్ణదేవరాయల యొక్క 496వ వర్ధంతిని మరి ఇవాళ దేశమంతటా కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఇవాళ మన వైఎస్ఆర్ కడప జిల్లాలో, మన కడప నియోజకవర్గంలో, కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకురాళ్ళు అందరూ కూడా కలిసి మరి శ్రీకృష్ణదేవరాయల్ని మరి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇవాళ ఆయన పాలన ఈ దేశానికి ఆదర్శం. దక్షిణ భారతదేశానికి మహాచక్రవర్తిగా ఆయన పరిపాలన ఈనాటికి కూడా ఆదర్శమే. మరి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా అందరు కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఆయన పరిపాలన అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన వ్యక్తి. మరి ఆనాడు మరి ముఖ్యంగా రాయలసీమలో మరి రాయలసీమకు రత్నాల సీమ అని పేరు వచ్చింది. మరి ఆయన ఏదైతే చక్రవర్తిగా ఉన్న సందర్భంలో రాయలసీమలో రత్నాలు రాసులుగా పోసి అమ్మే పరిస్థితి ఉండేది. మరి అలాంటి రాయలసీమని మరి ఇవాళ ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆనాడు ఆయన తవ్విన ఏదైతే కుంటలు కానీ చెరువులు కానీ మరి ఈనాటికి కూడా మరి అవే చెరువులు, అవే కుంటలు మరి ఈరోజు ఇప్పటి ప్రభుత్వాలు కూడా మరి దాన్ని అనుసరించి ఈరోజు వ్యవసాయ రంగం అంతా కూడా మరి ఆ చెరువుల మీద, ఆ కుంటల మీద ఆధారపడిన పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. మరి అంత మహోన్నతమైన వ్యక్తి, మరి ఆయన ఒక ఆదర్శ పాలన ఈ రాష్ట్రానికి మరి అదేవిధంగా ఈ దక్షిణ భారతదేశానికి అందించడం జరిగింది. మరి అలాంటి మహోన్నత వ్యక్తి యొక్క ఆశయాలను మనమందరం కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ మరి తర్వాత వచ్చిన ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆయనకు ఆదర్శంగా తీసుకొని శ్రీకృష్ణదేవరాయలు గారిని మరి ఆయన పాలనను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళిన పరిస్థితి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.